రోజు బనకచెర్ల ప్రాజెక్టు ముందు తీసుకురాలి. ఈ రోజు బనకచెర్ల స్థానంలో నల్లమల సాగర్ ను పేరు మార్చి రూట్ బనకచెర్ల మార్చుతూ ముందు ప్రాజెక్ట్ ఏమి తీసుకురాలేదు. 2023లో వచ్చింది కాదు. బనకచెర్ల ప్రాజెక్టు ఒక్క నిమిషం 17 సంవత్సరాల్లోనే దీనికి ఆద్యం పోసిండ్రు. ఎందుకు ఈ రోజు ఏదో కొత్తగా పుట్టిన ప్రాజెక్ట్ లాగా ఎందుకు కాంబోజ్ గారు ఎట్లా చూస్తున్నారు? సూట్ వేస్తే ఏం జరుగుతుంది? మిగతా రాష్ట్రాలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఈ లోపు ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంది? నల్లమల సాగర్ లింక్ పూర్తయిందా లేదంటే ఆపే? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో అది జరగదని మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన గతం వారం రోజుల క్రితము కేంద్ర జలవనరుల శాఖ సంబంధించినటువంటి న్యాయ నిపుణులు సలహాదారు వేదిర శ్రీరామ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విపులంగా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం అంట ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు మన తెలంగాణ నీటి వాటాయింపులు అన్యాయం చేసినాయంట. తెలంగాణ ఆంధ్ర కలిసి ఓన్లీ బీజేపీయే పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుందని వేదిర శ్రీరామ్ గారు చెప్పారు. నేను ఇలా పార్టీల వైపు వెళ్ళడం లేదు, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు. ఇప్పుడు ఇలా బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నల్లమలకు సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నదా ఇవ్వడం లేదా? వీళ్ళు అఫెక్స్ కౌన్సిల్లో రేవంత్ రెడ్డి గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టిరా పెట్టలేదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద వేయడానికి హక్కు లేదు. ఎందుకంటే గత పూర్వం కేంద్ర ప్రభుత్వంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇలా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వాపసు తీసుకోవడానికి గల కారణాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇలా పోలవరం రంగారెడ్డి మీద కూడా డిపిఆర్ వాపసు వచ్చింది. ఇది చెప్పట్లేదు. మనం సూట్ వేసుకుంటాం. రిట్ పిటిషన్ కు సూట్ కు డిఫరెంట్ ఏంటంటే రిట్ పిటిషన్ జల్దీ తేలిపోతుంది. సూట్ అనేది 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది సుప్రీంకోర్టులో. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఏ బేషన్లో ఎన్ని నీటి కేటాయింపులు జరుగుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలంటే ఇలా రిట్ పిటిషన్లు కేంద్రం సుప్రీంకోర్టులో వాపసు వచ్చిందంటే మీ దగ్గర నీటి నిపుణులు లేరా? సుప్రీంకోర్టు లాయర్లు లేరా? లేదా కేంద్ర ప్రభుత్వానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి కేంద్ర జల సంఘం కలిసి ఆ నల్లమల్లకును ఈ మన బనకచెర్లకు సపోర్ట్ చేస్తున్నాయా? ఎందుకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. వాదించిన సింఘ్వి కన్నా తెలిసి ఉండాలి కదా. పిటిషన్ రిట్ పిటిషన్ తో పోతే కాదు, ఇది బలహీనంగా ఉందన్నటువంటి విషయం. ఇప్పుడు అదే చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ లాయర్లు ఏం వాదించిర్రు, ఏం పిటిషన్లు వేసిర్రు, ఈ రిట్ పిటిషన్ కు సంబంధించిన దాంట్లో బనకచెర్లను ఆపమని వీళ్ళు ఏ స్థాయిలో వకాలత్ వేసిర్రు? ఇలా నల్లమల్ల సాగర్ పేరు మీద లింకు బనకచెర్ల పేరు మీద కేంద్రము ఆంధ్రప్రదేశ్ కలిసి ఆడుతున్న నాటకంలో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఇంకోటి ఏంటంటే వాపస్ తీసుకున్న రిట్ పిటిషన్ సూట్ ను ఇలా మళ్ళీ సివిల్ సూట్ వేస్తుంటారు. సివిల్ సూట్ వేస్తుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెడితే వాళ్ళు 2.5 years లో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తెచ్చుకొని తెలంగాణ అనుమతులు లేకుండా కట్టుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. నేను ఏమంటున్నా, నీటి వాటా కేటాయింపుల్లో 90 రోజుల్లో తేలుస్తామని మొన్న జలవనరుల శాఖ సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు 4 తెలంగాణకు 4 కేటాయించి ఇది పక్కన పెట్టేసి ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది, మీ సూట్ వాపస్ తీసుకోండి అని చెప్పారు. రిట్ పిటిషన్ వాపస్ తీసుకుంటే సివిల్ సూట్ వేసుకుంటే అంటే ఇప్పుడు కేంద్రంలో నాడుతున్న ఆటకం. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఏ కోర్టులైనా సుప్రీం కోర్టులైనా హైకోర్టులైనా ఆయన ఆపగలుగుతాడు, ఆయన మేనేజ్ చేయగలుగుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ శిక్షుడు ఉన్నాడు కాబట్టి తెలంగాణకు వాటర్ రాకుండా చేసేసి బనకచెర్ల నల్లమల్ల సాగర్ ను ఇండైరెక్ట్ గా నీళ్ళని ఇచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు నీళ్ళు ఇవ్వడానికి అని మాట్లాడుతున్నారా? అంటే తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వాపసు తీసుకున్నప్పుడే తెలిసిపోతుంది. మేము తీసుకోవట్లేదు, మాకు నెక్స్ట్ వాయిదా వేయండి, మేము న్యాయ నిపుణులతో వస్తాము, విచారణ కమిటీతో వస్తాం, మంచి లాయర్లను వేసుకుంటాం, మాకు మళ్ళీ టైం ఇవ్వండి, మా వాదనలు వినిపిస్తాం, మా అఫెక్స్ కౌన్సిల్లో మేము చూడ సంతకాలు పెట్టినాం, మీరు డిపిఆర్ మా పోలవరం రంగారెడ్డి వాపసు పంపించారు, అట్లనే బనకచెర్ల డిపిఆర్ కూడా వాపసు పంపించేసి దీన్ని తేల్చండి అని సుప్రీంకోర్టుకు గౌరవంగా చెప్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి ఒక డేట్ ఇచ్చాడు కదా. ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు కేసు వాపసు తీసుకుంటారు? ఇలా చిన్న పిల్లోని అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడుతున్న నాటకాలు జలవరణలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. నేను ఏమంటున్నానంటే రాజకీయాలు పక్కన పెడదాం, భవిష్యత్ తరాల కోసం వాటర్ కృష్ణా బేసిన్ యొక్క అంశాలు గోదావరి బేసిన్ అంశాలు తేల్చుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది కదా, మేము దీన్ని తేల్చేస్తాం, ఇలా మీరేం గొడవలు పెట్టుకోకండి, మేము కమిటీ వేస్తున్నామని. మరి కమిటీ వేసిన తర్వాత సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపించకుండా మీరు ఎలా డిజాల్వ్ చేస్తారు?
చేస్తారు కేసును? అంటే మేము సూట్ వేసుకుంటే 10-20 ఏళ్ళు పోతే తెలంగాణకు 60-70-80 ఏళ్ళకి వెళ్ళి అన్యాయం జరిగింది. ఇంకా 10-20 ఏళ్ళు అంటే ఇట్లనే ఇక్కడ అన్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి. మన రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. ఇది చేసేది సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించాలంటే నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి నిపుణులను తీసుకొని సుప్రీంకోర్టు టైం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్యాయం జరిగిన దానికి ఏ టీమ్స్ ఎన్ని వచ్చినాయి, అసలు బనకచెర్ల నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మాది ఎట్లా పెండింగ్ పెడతారు, మా డిపిఆర్ ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, దీన్ని మొత్తం ఆపండి అని సుప్రీంకోర్టులో మనం ఒక మంచి వాదన వినిపించాలి గవర్నమెంట్. కానీ మేము వాపసు తీసుకుంటున్నాం, సివిల్ సూట్ ఒక్క నిమిషం, సివిల్ ఒక్క నిమిషం. సూట్ వేస్తే ఇట్ విల్ గో టు 10-15 years. ఇది Point.